హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు ఇలా కూర్చుని అనుకోకండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఆ గుడ్ న్యూస్ ఏంటో వీడియో మధ్యలో అయితే చెప్తాను. ఫస్ట్ మన వీడియో చూసే వాళ్ళైతే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మెయిన్లీ వన్ థింగ్, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అసలు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఎందుకు అని అంటే మన సబ్స్క్రైబర్స్ లేకపోతే మన ఛానల్ ఈరోజు ఇప్పుడు ఇలా ఉండేది కాదు. సో మన ఛానల్ ఏంటి అది అని అంటే ఏం లేదండి, నేనైతే చాలాసేపు అయితే ఉంచాను. ఏం లేదండి, మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. సో అందుకోసం ఇది ఒక గుడ్ న్యూస్ కదా. మానిటైజేషన్ అయిందంటే చాలా గ్రేట్ అనమాట నా దృష్టిలో. ఎందుకంటే నేను 1 ఇయర్ నుంచి చాలా కష్టపడుతున్నా అండి. సో ఆ 1 ఇయర్ నుండి కానీ మానిటైజేషన్ ఈ 3 మంత్స్లో ఎలా అయింది సో అనే విషయాన్ని నేను ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుందామని అనుకున్నానండి. ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నా తరపున కొన్ని టిప్స్ అండి. అది కూడా మానిటైజేషన్ కోసమే ఈ వీడియో అండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అంటే ఆటోమేటిక్గా ఎలాగైనా వచ్చేస్తారనమాట. కానీ మానిటైజేషన్ కావాల్సిన 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి. అదైతే పెద్ద టాస్క్ అండి. మా దగ్గర కంటెంట్ ఉంటే ఓకే, కంటెంట్ లేకపోతే నాలాగా చేసే వాళ్ళకి 4000 వాచ్ అవర్స్ కావాలి అంటే చాలా కష్టం అండి. సో అది ఎలాగా అని అంటే నేను ఆ విషయం తెలియక నాకైతే ఇప్పుడు నేను 1 ఇయర్ అయింది స్టార్ట్ చేసి ఛానల్. కానీ ఈ 1 ఇయర్కి మానిటైజేషన్ అయినా డౌట్ మీకు రావచ్చు. కానీ నేను ఒక మిస్టేక్ చేసినాను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. మానిటైజేషన్ కాకుండా ఉండడానికి నాదే మిస్టేక్ అనమాట. అది ఏంటి అంటే ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ రీల్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఎందుకంటే రీల్స్ చేసి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ ఓవర్ రావు. కానీ మనం మెయిన్లీ మనం వాచ్ ఓవర్ కోసం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దానికోసమే మన థాట్ ఉండాలన్నమాట. సో వాచ్ ఓవర్ కూడా కంటెంట్ ఉంటే పర్లేదు. కంటెంట్ లేని వాళ్ళు ఏం చేస్తారు, లైవ్ చేయండి ఫస్ట్ ఆప్షన్. నేను చెప్పే సజెషన్, నా నుండి మీకు వచ్చే సజెషన్ ఇదేనండి. మెయిన్లీ కొత్తగా లైవ్ స్టార్ట్ అంటే ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ లైవ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే లైవ్లో సరే లైవ్ చేయాలంటే భయం వేస్తుంది, అన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అనుకునే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ని లిమిట్ చేయండి అబ్బా. ఎందుకంటే తెలుసా, బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు మనం ఏ పని చేసినా మనం ఇంకా అనేవాళ్ళు ఉంటారు. కాకపోతే లైవ్లో మనం డైరెక్ట్గా చూస్తాం కానీ దానికి ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే లైవ్ చేస్తే మనకి వాచ్ ఓవర్ అయితే తొందర వస్తుందండి. నేను ఆ విషయం నాకు తెలియక నేనైతే 1 ఇయర్ 8 మంత్స్ అసలు నాదే మిస్టేక్. ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. కాకపోతే నేను 8 మంత్స్ వరకు మెయిన్ రీల్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన అనమాట. సో ఆ రీల్స్ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిరు, కొంతమంది 1000కి ఎబోనే వచ్చిరు. కానీ వాచ్ ఓవర్ అక్కడే ఆగిపోయింది. నాకు వాచ్ ఓవర్కి ఇట్లా లాంగ్ వీడియోస్కి రావాలని తెలియదు అనమాట. ఆ 8 మంత్స్ కూడా నేను రీల్స్తోనే వచ్చిన ఛానల్ రన్ చేసిన. కానీ 8 మంత్స్ తర్వాత నాకు పబ్లిక్ వాచ్ ఓవర్ 4000 వాచ్ అవర్స్ కావాలని అప్పుడు తెలిసింది. సో అప్పుడైతే నేను మెయిన్లీ ఇక లైవ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. లాంగ్ వీడియోస్ కంటెంట్ లేదు కాబట్టి లాంగ్ వీడియోస్ చేసినా సరే మనకి వాచ్ ఓవర్ అయితే రాదండి. నేను చెప్తున్నా, వాచ్ ఓవర్ రావాలి అంటే మెయిన్లీ అయితే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. లైవ్ అయితే స్టార్ట్ చేయండి అబ్బా. లైవ్ స్టార్ట్ చేసి నాకు అసలు వితిన్ 2 మంత్స్లో నాకు వాచ్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాచ్ ఓవర్ లైవ్ చేస్తే ఆ వాచ్ ఓవర్ వస్తుందా, అసలు వ్యూసే రావు ఎట్లా అనుకుంటారు. కానీ లైవ్ చేస్తే లైవ్లో ఒక్కళ్ళిద్దరు ఉండని, ఫస్ట్ ఒక్కళ్ళిద్దరికైనా లైవ్ చేయాలబ్బా. నేనైతే ఆ ఒక్కళ్ళిద్దరితోనే లైవ్ అయితే స్టార్ట్ చేసిన. నాకు అప్పుడు కొంచెం పెరుగుతూ వచ్చింది. తర్వాత 3000 వాచ్ అవర్స్ అయినాక ఆటోమేటిక్గా 2 డేస్లో 4000 వాచ్ అవర్స్ అయితే అయిపోయినాయండి. మనం ఆ ఒక్కళ్ళిద్దరి కోసమైనా మనకు వాచ్ అవర్స్ వస్తుంది. సో వాళ్ళ కోసమైనా ఫస్ట్ అయితే లైవ్ అయితే చేయాలన్నమాట. ఆ ఒక్కళ్ళిద్దరి నుంచి 10, 100 అట్లా మనకి గ్రోత్ అయితే ఉంటుందండి లైవ్లో. అండ్ మెయిన్లీ లైవ్ చేసి మాత్రం వాచ్ ఓవర్ కాకుండా ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా కంపల్సరీగా మనకు కావాల్సినంత మంది సబ్స్క్రైబర్స్ అయితే తొందరలోనే వస్తారు. సో అందుకే మీరు ఎలా ఉన్నా సరే మనం ఎలా ఉన్నా సరే మనం చేసేటువంటి కంటెంట్ ఎలాంటిదైనా సరే మెయిన్ అయితే మనం లైవ్ చేయాలండి. లైవ్ చేసి కంపల్సరీ వాచ్ ఓవర్ వస్తుంది, ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. నేను ఆ విషయం తెలియకనే నేనైతే 8 మంత్స్ అసలు 8 మంత్స్లో అసలు నాకు టైం వేస్ట్ కదా. సో ఈ 2 మంత్స్లో నాకు వాచ్ ఓవర్ వస్తుందంటే మీరే అర్థం చేసుకోండి. నాకు ఇప్పుడు పేమెంట్ కూడా వచ్చేది 8 మంత్స్ అలా చేయకుండా ఉంటే. సో అందుకే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు నేను చేసిన మిస్టేక్ మీరైతే చేయకండి. ఫస్ట్ అయితే ఒకళ్ళిద్దరి కోసమైనా లైవ్ అయితే స్టార్ట్ చేయండి. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒకళ్ళిద్దరి నుంచి 100, 1000 అట్లా వెళ్తూనే ఉంటారండి. ఈరోజు రాకపోయినా రేపైనా వస్తారు, రేపు రాకపోయినా ఎల్లుండైనా వస్తారు. కానీ రాలేదని మాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఎలాగో ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం, ఒక ఫీల్డ్లోకి దిగినాం. సో ఆ ఫీల్డ్ మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి కష్టమైనా పడాలండి, ఎలాంటి మాటలైనా పడాలి. అది యూట్యూబ్లోనే కాదు మాటలు పడ్డం, నార్మల్గా మనం నిజ జీవితంలో కూడా మనం ముందుల నుంచి వెళ్తుంటే వెనకాల కూడా అనేవాళ్ళు అయితే చాలామంది ఉంటారనమాట. అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మనం ఎవరికి సో మనం ఏంటి అనేది మనకు తెలుసు అనమాట. సో మనం ఏం చేయాలనుకున్నామో మనం చేయాలి. మెయిన్ మనకైతే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. పెళ్ళైన వాళ్ళకైతే హస్బెండ్ సపోర్ట్ ఉండాలండి కంపల్సరీగా.
సో అలా సపోర్ట్ ఉండి మంచిగా లైవ్ స్టార్ట్ చేసి మీ వాచ్ అవర్ కంప్లీట్ చేసుకొని తర్వాత మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఈ చిన్న ఏమంటారు సో ఈ చిన్న విషయాన్ని షేర్ చేసుకోవడానికి అయితే మేము ముందుకు వచ్చినాన్ని. అండ్ థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్. మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ డాలర్స్ అయితే కంప్లీట్ డాలర్స్ మానిటైజేషన్ అయిపోయింది, డాలర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. నాకు మానిటైజేషన్ అయిపోగానే కొంతమందికి డాలర్స్ అయితే సింబల్ చూపించదంట. నాకైతే వెంటనే అసలు 2 డేస్లోనే డాలర్స్ అయితే చూపించినాయి అండి. కొంతమందికి అట్లా చూపించదంట. అలా చూపించుకున్నా పర్లేదు, ఒక 2 డేస్ కాకుండా ఒక 5 డేస్ కాకుండా 1 వీక్ అయినా చూపిస్తుంది. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మీరు చేసే పని మీరు చేసుకుంటూ పోండి. దేవుడు చేసే పని దేవుడు చేశాడు. దేవుడు అంటే ఎవరు? మన సబ్స్క్రైబర్సే కదా. మన సబ్స్క్రైబర్స్ ఉన్నంత వరకు మనకి ఏమీ కాదండి. సో అందుకనే ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా మంచి లైవ్ స్టార్ట్ చేసుకుని వాచ్ అవర్ తొందరగా కంప్లీట్ అవ్వాలంటే మెయిన్లీ లైవ్ అయితే చేయండి అబ్బా. మనకు వాచ్ అవర్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు. నేను చేసిన మిస్టేక్స్ మాత్రం మీరు అసలు చేయకండి. ఓకే, ఈ మానిటైజేషన్ వీడియో కొంచెం అయితే లేట్ అయిందండి. నెక్స్ట్ అయితే ఇంకా 5 డేస్లో ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను. అది కూడా గుడ్ న్యూస్ అనమాట. ఓకేనా, అది కూడా డాలర్స్ గురించే, ఏ విధంగా వచ్చినాయి, అసలు మానిటైజేషన్ ప్రాసెస్కి ఎలా అప్లై చేసుకున్నారు ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండి. ఓకేనా, మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.